చేస్తావు? పొగిడి ఊరుకుంటావు. ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ దిగినప్పుడు, ప్రత్యక్ష గుడారం మీద యెహోవా మహిమ దిగినప్పుడు మోషే వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబడితే యెహోవా మహిమ దిగి వచ్చింది. అంటే దేవుడు మేఘములో నుండి దిగి మోషేతో మాట్లాడాడు. ఈ తంతుని ఇశ్రాయేలు సర్వసమాజం చూసింది. అందరూ తమ తమ గుడార ద్వారముల యొద్ద నిలవబడి దేవుని మహిమను చూచి దేవుని మహిమ పరిచారు, మోషేని ఘనపరిచారు. మన దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు! మన దైవజనుడు వెళ్ళి ఆ గుడారం దగ్గర నిలబడ్డాడో లేదు, అదిగో మేఘం దిగుతుంది చూడు, దేవుని సన్నిధి దిగి వస్తుంది చూడు. వామ్మో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంత గొప్ప దైవజనుడు అని గుడారాల వాకిళ్లలో నిలబడి చూసి దేవుని మహిమపరిచారని ఉంది. కానీ నూను కుమారుడైన యెహోషువ మాత్రము గుడారము నుండి వెలుపలికి రాలేదని ఉంది. గుడారము నుండి వెలుపలికి రాలేదు. మోషే వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ తంతంతా జరుగుతుంది. ఇదంతా వాకిళ్ళ గుడార ద్వారముల దగ్గర నిలబడి ఇశ్రాయేలు సర్వసమాజం చూస్తుంది. చూసిన వాళ్ళంతా అబ్బో మామూలుగా పొగడట్లా, దేవుణ్ణి పొగుడుతున్నారు, భక్తుడిని పొగుడుతున్నారు. కానీ నూను కుమారుడైన యెహోషువ మాత్రం గుడారం నుంచి బయటికి రాలేదు. ఆశ్చర్యం ఏంటంటే వాకిళ్ళ దగ్గర నుండి పొగిడే వాళ్ళని దేవుడు కోరుకోలేదు, కానీ గుడారంలో నుండి కనీసం బయటికి కూడా రాకుండా, దేవుని మహిమను చూడకుండా, దైవజనుని యొక్క గొప్పతనాన్ని చూడకుండా, గుడార ద్వారంలోకి రాకుండా, గుడారంలోనే ఉన్నటువంటి నూను కుమారుడైన యెహోషువాయే నీ తర్వాత నాయకుడు అన్నాడు దేవుడు. అదేంది? వాకిళ్ళ దగ్గరకు వచ్చి మహిమపరిచే వాళ్ళు కదా మంచోళ్ళు. గుడారం నుంచి కనీసం బయటికి కూడా రాకుండా అందులోనే కూర్చున్నాడు, ఎట్లా మంచోడు అవుతాడు? అతన్ని దేవుడు కోరుకోవటం ఏంది? నిజంగా దేవుడు తను తింతేనండి. పట్టించుకునే వాళ్ళని దేవుడు బాగా, దేవుడిని లెక్క చేయని వాళ్ళని దేవుడు బాగా పట్టించుకుంటాడు. మనం పట్టించుకొని దేవుడు వెంట పడుతుంటే మనల్ని సరిగా చూడ్డు. నిజంగా అదే జరిగింది. ఇంతమంది వాకిళ్ళ దగ్గరికి వచ్చి, గుడార ద్వారాల దగ్గరికి వచ్చి అంతసేటు కనపరుస్తుంటే వీళ్ళెవరిని కోరుకోకుండా కనీసం గుడారం నుంచి బయటికి కూడా రాని నూను కుమారుడని యెహోషువ నీ తర్వాత నాయకుడు అంటాడు. చూడు, అసలు ఏమన్నా న్యాయం ఉందా? అంటే దేవుడు ఏది చేసినా 200% న్యాయం ఉంటుంది. అర్థమైందా? తప్పు ఎప్పుడు చేయడు దేవుడు. ఇంతమంది వాకిళ్ళ దగ్గరకు వచ్చి జస్ట్ దేవుణ్ణి భక్తుడిని పొగిడి అంతవరకు ఆగిపోయారు తప్ప నూను కుమారుడని యెహోషువ చేస్తున్నది ఏంటో తెలుసా? గుడారపు ద్వారం దగ్గరికి వచ్చి పొగిడి సర్దుకోల, గుడారములో పడి ఏడుస్తున్నాడు, దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు మోషేకే దేవుడవా, యెహోషువకు దేవుడవు కావా? నువ్వు మోషేకే దేవుడవా, యెహోషువకు దేవుడవు కావా? మోషే కోసమే దిగొస్తావా, యెహోషువ కోసం దిగిరావా? మోషేనే వాడుకుంటావా ఈ సర్వ సమాజం కోసం? ఆయన నీ వద్దకు చేర్చబడితే వీరి గతి ఏమిటి? వీరి పరిస్థితి ఏమిటి? వీళ్ళకి దిక్కెవరు? ఎలీషా అన్నాడు, ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతు నువ్వే కదా, నువ్వు వెళ్ళిపోతే మరి మా గతి ఏమిటి అని అడిగాడు. తర్వాత దుప్పటి ఎలీషా మీద పడింది. అదేవిధంగా నూను కుమారుడైన యెహోషువ ఏడుస్తున్నాడు గుడారంలో పడి, దేవా నువ్వు మోషేకే దేవుడవా, నువ్వు యెహోషువకు దేవుడవు కదా? నువ్వు యెహోషువ కూడా దేవుడవు. మోషే వస్తేనే వస్తావా, యెహోషువ వస్తే రావా? మోషేనే ప్రేమిస్తావా, యెహోషువను ప్రేమించవా? మోషేనే నీ చేతి పాత్ర నా యెహోషువ గాడా? మరి యెహోషువ సంగతి ఏమిటి అని గోజాడుతున్నాడు. అది గుర్తుపట్టాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? మోషే అన్న తండ్రి చెప్పండి, ప్రభువా చెప్పండి, నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మను పొందినవాడు అన్నాడు. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మను పొందినవాడు, నా హృదయ భారము నెరిగినవాడు, నేను ఎలాగుంటే ఇష్టపడతాను అది ఎరిగి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నవాడు, నీ తర్వాత నాయకుడు అతడే అన్నాడు. అది శిష్యుడి లక్షణం. గురువును పొగిడి ఊరుకోవటంగా దేవుని దగ్గరికి వచ్చి ఒట్టి విశ్వాసిగా మనం ఆగిపోతే దేవుడు ఇష్టపడడు. యేసయ్యా మనం శిష్యులం కావాలి, అది దేవుడు కోరుతుంది. నేను చెప్తున్నా, నన్ను వెంబడించే ప్రతి బిడ్డ, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా శిష్యురాళ్ళు కావాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మి ఊరుకునేవాడు. శిష్యుడు అంటే ఏంటో తెలుసా? నమ్ముటతో పాటు అనుసరించి ఆ విధంగా తయారయ్యేవాడు.